తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారాయా? ఫలితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదా? అందుకే రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అసలు అప్పులు, వడ్డీలు, పెండింగ్ కాంట్రాక్టు బిల్లులు సర్కారు సవారికి స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నాయా? మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ 11 ఏళ్లలో అప్పుల రాష్ట్రంగా కూరుకుపోయింది. అప్పులు, వడ్డీలు, కాంట్రాక్టర్ల బిల్లుల బకాయిలు సకాలంలో చెల్లించలేని దుస్థితికి చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారికి చెల్లించాల్సిన బిల్లులు భారీ ఎత్తున పెండింగ్ పడ్డాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరే నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం 40,154 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు వద్ద 35,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని సమాచారం. ఇందులో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులే 10,000 కోట్ల నుంచి 11,000 కోట్లు ఉన్నాయని ఆ కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఇక ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన బకాయిలు మరో 8,000 కోట్ల వరకు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చెల్లించాల్సిన బకాయిలు 12,000 కోట్ల వరకు ఉన్నాయి. ఇతర తెలంగాణ సర్కారు బాండ్లను పెట్టి ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పులు ఇప్పుడు సర్కారుకు ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీల అమలు ప్రక్రియను చేపడుతుంది. 1-2 పథకాలు పెండింగ్లో ఉన్న ఈ కార్యక్రమాలతో సర్కారుకు వస్తున్న ఆదాయం సరిపోవటం లేదు. ఇప్పటికే జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, వడ్డీలు, అసలు సమయానికి చెల్లించలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. 2025-26 వార్షిక సంవత్సరంలో మొదటి 3 నెలలకు గాను 37,000 కోట్ల ఆదాయం వస్తుందని సర్కారు అంచనా వేసింది. కానీ 13,000 కోట్ల డెఫిసిట్ నెలకొంది. దీంతో ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాల అమలులో భాగంగా కొన్ని పథకాలను తాత్కాలికంగా వాయిదా వేసింది సర్కారు. మరికొన్ని పథకాలను దశల వారీగా అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో చెల్లించలేకపోతోంది. దీనికి తోడు గత ప్రభుత్వ కాలం నుంచి ఈ ప్రభుత్వంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. దీంతో ఇప్పటికే ఒకసారి దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు సచివాలయం వద్ద నిరసన తెలిపారు. తాజాగా తమ బిల్లులు తమకు చెల్లించి ఆదుకోవాలంటూ చిన్న కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని పదవీకాలం ముగిసిన సర్పంచ్లు ఆందోళన నిర్వహించారు. గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని 2 జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. తెలంగాణలో రాష్ట్రానికి వస్తున్న ఆదాయానికి, చేస్తున్న ఖర్చులకు ఎలాంటి పొంతన కుదరకపోవడంతో రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది. తెలంగాణ అంటే మార్కెట్లో అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం అప్పుల ఊబి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నా ఎక్కడికి అందటం లేదని ఆయన మాటల్లో కూడా స్పష్టమవుతోంది. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా నిధులు లేక పరిస్థితి కష్టంగా ఉందని ఆయనే స్వయంగా అంటున్న పరిస్థితి. ఈ రోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది. భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే. నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని
కుళ్ళి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణలో నిధుల లేమి ఒకవైపు, అరకొర ఆదాయం మరోవైపు. దీంతో చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 369 కోట్ల రూపాయలు కూడా చెల్లింపులు చేయటానికి తెలంగాణ సర్కార్ వెనకాడుతోంది. అంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని నుంచి సర్కారు ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.